రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం కర్నంగూడ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారి ఆశీస్సులతో ఇరు గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరినట్టు తెలిపారు. ఇక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ భూములను పరిరక్షిస్తామన్నారు ఎమ్మెల్యే. ఒక ఇల్లు కడితేనో, గ్రామంలో ఒక మోరి కడితేనో, ఒక లైట్ వేస్తేనో ఎంత ప్రజలు సంతోషపడతారో, ఈ దేవాలయంలో ఎంత ఖర్చు పెట్టినా గ్రామం అంతా సంతోషపడే విధంగా చేయాలనేది నేను ఆలోచిస్తుంటా. అందుకే నేను మన నియోజకవర్గంలో, నా సొంత గ్రామంలో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలాంటి దేవాలయాన్ని మీరు ఇక్కడే పక్కకే పోయి దేవుని దర్శించుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. దాంట్లో దేవాలయాల్లో కూడా అక్కడక్కడ రాజకీయాలు చేస్తుంటారు. ఆ రాజకీయాలు చేసిన వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ మనం దేవాలయాలకు మంచి చేసి, దేవాలయాల్లో మనం దేవుణ్ణి ఎలా అయితే మొక్కుతున్నామో ఒక నిష్ఠతో మనము ప్రార్థన చేస్తే అది తప్పకుండా మనకు భగవంతుడు చల్లగా చూస్తాడు. మనందరినీ, మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని దేవుడు ఇక్కడ ఉన్నా అక్కడ ఎక్కడున్నా ఒక్కడే కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు మనకు అందరికి ఉంటాయని చెప్పి తెలియపరుచుకుంటూ